ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ బెస్ట్ ఏమున్నాయి అని వెతుకుతున్న వాళ్ళ కోసం ఈ వీడియో. సో పక్కాగా చెప్తున్నా, నీకు ఈ వీడియో తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది. ఒకవేళ నువ్వు బైపీసీ స్ట్రీమ్ లోపల నీ ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో మన టార్గెట్ అయితే 10K పెట్టుకున్నాం. 10K సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ కావాలి. సో ఈ జర్నీ లోపల నాకు హెల్ప్ చేయి. నీ కెరియర్ని మంచిగా ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనే జర్నీ లోపల నేను మీకు హెల్ప్ చేస్తాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో ఏంటంటే మనకి బైపీసీ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ 6 పాపులర్. సో పాపులర్ కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. టాప్ 6 ఏంది అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. సో టాప్ 6ని నువ్వు ఎట్లా డివైడ్ చేసినావు బ్రో? అసలు టాప్ 6 అని చెప్పి నువ్వు ఎట్లా చెప్తున్నావు? నీకేమైనా క్రైటీరియా ఉందా అని అంటే, సో మనకు తెలిసినంత వరకు సో ఎవరు ఏది ఎట్లా చూస్ చేసుకుంటున్నారు, ఎంత నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక కోర్స్ని ఒక కెరియర్ని చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి, అండ్ ఎంత తక్కువ సీట్లు ఉన్నాయి అనే దాన్ని బట్టి, ఎంత కాంపిటీషన్ ఉన్నదనే దాన్ని బట్టి మనమైతే దీన్ని డివైడ్ చేసుకున్నాం. సో వీ కేటగరైజ్డ్ ఆన్ దీస్ బేసిస్. సో కాంపిటీషన్ని బేస్ చేసుకొని, ఎంతమంది చూస్ చేసుకుంటున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని, అండ్ ఎంత తక్కువ సీట్లు ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనం చెప్తున్నాం. అండ్ నౌ ట్రెండింగ్ లోపల ఏమున్నాయి, సో అంటే పాపులర్ కొన్ని ఆల్వేస్ పాపులర్ ఉంటాయి. సో బైపీసీ తర్వాత కొన్ని అనేది ఎవర్ గ్రీన్ ఉంటాయి అన్నట్టు. సో ఎవర్ గ్రీన్ కాకుండా పాపులర్గా ఇప్పుడు ఏమున్నాయని చెప్పి మనం మాట్లాడుకుందాం. సో వెన్ ఇట్ కమ్స్ టు టాప్ 6, సో 6th ప్లేస్లో మనం చూసుకుంటే డిగ్రీ అయితే ఉంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్ డిగ్రీ. సో డిగ్రీకి పెద్ద ఎగ్జామ్ క్రైటీరియాస్ ఏముండే, అప్లికేషన్ పెట్టుకోవడం ఉంటుంది, మనకైతే ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ డిగ్రీ కాలేజెస్ అయితే ఉంటాయి. సో దాన్ని మనం డిగ్రీ అంటాం. టాప్ 6 లోపల ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ చూసుకుంటే డిగ్రీ తర్వాత ఎవరైనా బైపీసీ అయిపోయిన వాళ్ళు ఏదైనా చూస్ చేసుకుంటారు అంటే టాప్ 5th లోపల ఉంది మనకి బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి అంటాం. బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డి. సో ఈ బీ ఫార్మసీ కానీ ఫార్మ్ డి కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిగ్రీ తర్వాత, లైక్ డిగ్రీ కాదు అన్న సిచ్యువేషన్ లోపల, డిగ్రీ ఏంది రొటీనే అన్న సిచ్యువేషన్ లోపల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూస్ దిస్ బీ ఫార్మ్ ఆర్ ఫార్మ్ డి. సో ఈ బీ ఫార్మ్కి ఫార్మ్ డికి మనకైతే ఎంసెట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎంసెట్ త్రూ మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రీ సీట్ రావాలనుకుంటే. సో ఎప్సెట్ అని చెప్తాం కదా, సో ఎప్సెట్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే టాప్ 4 లోపల ఏముంది వెన్ ఇట్ కమ్స్ టు టాప్ 4. సో ఈ టాప్ 4 విషయానికి వస్తే ఈ రోజులల్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది ఈ డిగ్రీని అండ్ ఫార్మసీ కానీ బీ ఫార్మసీ కానీ ఫార్మ్ డీని కానీ పక్కకు పెట్టి మరి ఈ కోర్సులు అయితే చేస్తున్నారు. అవే అలైడ్ హెల్త్ సైన్సెస్, పారామెడికల్ కోర్సెస్ అంటాం. ఐదర్ ఇట్ మే బి డిప్లొమా ఆర్ డిగ్రీ. సో బీఎస్సీ కావచ్చు, డిప్లొమా కావచ్చు. ఇందులోపల వీ హ్యావ్ లాట్ మెనీ కోర్సెస్. ఏహెచ్ఎస్ లోపల బీఎస్సీ ఎంఎల్టీ అంటాం, అనస్థీషియా అంటాం, క్రిటికల్ కేర్ అంటాం. ఈ రోజుల్లో ఈ పాస్ట్ 2 years నుండి చాలా బూమింగ్ లోపల ఉన్న కోర్సెస్ ఇవి డైరెక్ట్గా హెల్త్ కేర్ ఇండస్ట్రీకి రిలేట్ అయి ఉంటాయి. ఇందులోపల 4 years కోర్సెస్ ఉంటాయి అండ్ 2 years కోర్సెస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే డిగ్రీ వద్దు నాకు అండ్ బీ ఫార్మసీ, డిగ్రీ, ఫార్మ్ డి ఇవి 3 కూడా కామన్ అవుతున్నాయి అన్న సిచ్యువేషన్ లోపల లాట్ మెనీ పీపుల్ ఆర్ చూసింగ్ దిస్ అలైడ్ హెల్త్ సైన్సెస్. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ పారామెడికల్ కోర్సెస్ అనేది మనకు అడ్మిషన్ అనేది ఇంటర్ మార్క్స్ బేస్డ్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఎంసెట్ బేస్డ్ అయితే ఉంటుంది. సో మనకు ఎంసెట్ బేస్డ్ అనేది కొన్ని యూనివర్సిటీస్కి ఉంది అండ్ కొన్ని యూనివర్సిటీస్కి అయితే మనకి ఇంటర్ మార్క్స్ బేస్డ్ అయితే సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంది. సో వెన్ ఇట్ కమ్స్ టు టాప్ 3 విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ క్యాండిడేట్ చూస్ దిస్ ఫీల్డ్. సో మనకు తెలుసు పాపులర్ని నోన్ ఫీల్డ్ ఇది. సో ఏంది ఆ ఫీల్డ్ అంటే బీఎస్సీ నర్సింగ్. సో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ క్యాండిడేట్స్ చూస్ దిస్ బీఎస్సీ నర్సింగ్. సో ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, మంచి కెరియర్ ఆపర్చునిటీస్ మస్తు ఉంటాయి అన్నట్టు అబ్రాడ్ వెళ్ళడానికి. సో చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ లోపల చాలా అంటే చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి. అండ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా బట్ ఆల్సో ఫ్రమ్ అబ్రాడ్. చాలా ప్లేసెస్ లోపల మనకి ఈ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని అయితే హైర్ చేసుకుంటున్నారు. అండ్ వెన్ కమ్స్ టు టాప్ 2, సో ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ అండ్ చాలామందికి తెలుసు. అండ్ మన తెలంగాణ అండ్ ఆంధ్ర లోపల అయితే వితౌట్ నీట్ అయితే మనకు తీసుకుంటున్నారు. సో ఈ ఇయర్ ఎట్లా ఉంటుంది తెలియదు. అండ్ 2025 లోపల డాక్టరేట్ ఉన్న కోర్సు వితౌట్ ఎనీ సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అంటే మనకు ఉన్నది ఓన్లీ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. అది మనకు 2nd ప్లేస్లో ఉంది, బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటాం.
సో ఎవరైతే బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసారో వీళ్ళకి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత ద పాపులర్లీ నోన్ నెంబర్ 1 విషయానికి వస్తే, సో ఎవరు కానీ బైపీసీ చేసిన వాళ్ళకి ఇది చేయాలి అనే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. సో ఈ టాప్ 1 లోపల అందరూ ఎవరైనా కూడా బైపీసీ చేసారంటే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే ఈ టాప్ 1. సో అదేంటి అంటే ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, బిహెచ్ఎంఎస్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, సో ఏదైనా కూడా ఓకేనా. సో దీనికి అంటే ఎవరు కానీ బైపీసీ చేసిన వాళ్ళు అరే ఎంబీబీఎస్ చేయాలిరా అనే ఒక థాట్ అయితే ఉంటుంది. సో చాలామంది డ్రీమ్ అది ఓకేనా. సో అందుకే ఇది టాప్ 1 లోపల ఉంది. ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్ ఓకేనా. సో మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయి. సో ఎంబీబీఎస్ చేయాలన్నా, బీడీఎస్ చేయాలన్నా, బిహెచ్ఎంఎస్ చేయాలన్నా, చేయాలన్నా కూడా, ఆయుర్వేదం సైడ్ పోవాలనుకున్నా కూడా మనకైతే నీట్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం. సో ఈ నీట్ అనేది నేషనల్ వైడ్ అవుతుంది. సో నీకు మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ నీట్ అయితే నువ్వు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. విత్ దీస్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు దిస్ మెడికల్ ఫీల్డ్. సో ఇవి మన టాప్ 6 మనం అయితే డిస్కస్ చేసినాం. సో ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఏం డౌట్ ఉన్నా కూడా కింద మనకు ఒక లింక్ ఇచ్చిన ఆ లింక్ మీద ప్రెస్ చేసి 1-to-1 సెషన్ అయితే బుక్ చేసుకోండి. విత్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లోపల అయితే ఉంటుంది. సో యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ క్లారిటీ. అండ్ మనం 10K అయితే రీచ్ అవ్వాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.